భారతదేశంలో అత్యంత ఎక్కువగా పఠించబడే స్తోత్రం ఏదో తెలుసా? హనుమాన్ చాలీసా. కానీ దీని వెనుక ఉన్న కథ చాలా మందికి తెలియదు. 16వ శతాబ్దంలో గొప్ప రామభక్తుడు తులసీదాస్ గారిని మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ తన రాజదర్బారుకు పిలిచాడు. నీ భక్తి నిజమైతే ఏదైనా అద్భుతం చూపు అని అన్నాడు. తులసీదాస్ గారు ప్రశాంతంగా చెప్పారు, నేను అద్భుతాలు చేయను. నేను కేవలం శ్రీరాముని సేవకుడిని. కోపంతో అక్బర్ ఆయనను జైల్లో పెట్టించాడు. అక్కడ తులసీదాస్ గారు మనసారా హనుమంతుణ్ణి ప్రార్థిస్తూ 40 శ్లోకాల రూపంలో హనుమాన్ చాలీస రాశారు. కొన్ని రోజుల్లో జైలు చుట్టూ వేలాది కోతులు దాడి చేయడం ప్రారంభించాయి. భయపడిన అక్బర్ వెంటనే ఆయనను విడుదల చేశాడు. అప్పటి నుండి హనుమాన్ చాలీస భయం, రోగం, కష్టాలు అన్నింటికీ శక్తిగా మారింది. ఇది పూర్తి కథ కాదండోయ్. అసలు రహస్యం ఇంకా ఉంది. పూర్తిగా తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.